స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, రాజు గారు, స్వతంత్రం అనేటువంటిది ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని త్యాగాలు ఫలితంగా ఇవాళ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. ముందుగా వారందరికీ జోహార్లు అర్పించుకున్నాం. ఎందుకంటే తరతరాల పరపీడన పరిపాలన బంధనాల చెదనకై వాళ్ళందరూ ఈ నేల విముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం, దేశానికి స్వతంత్రం కోసం ఉరికమ్మాని సైతం పూలమాలగా స్వీకరించినటువంటి భగత్ సింగ్ కావచ్చు, రాజగురు కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, ఆజాద్ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా అల్లూరి సీతారామరాజు కావచ్చు, గదర్ వీరులు కావచ్చు, చరిత్రలో చూస్తే పేరు కూడా తెలియని వాళ్ళు అనేక మంది తమ బోసు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎవరు సరే గాంధీ అంటే అటు అతివాదుల్ని ఇటు మితవాదుల్ని కలుపుకుంటూ ఓపిక సహనంతో శాంతియుత మార్గంలో దేశానికి స్వతంత్రం సాధించడంలో సఫలీకృతమయ్యారు. కాబట్టి ఇందాక డాక్టర్ గారు అన్నట్టు దేశంలో ఇవాళ కొద్దిగా ఒక పరిణామం ఏంటంటే, ఒక శుభ పరిణామం ఏంటంటే ఈ తరం యువతకి ఏమీ పద్ధతం లేదు అనేటువంటి దాన్ని బ్రేక్ చేశారు. జెన్జీ అనే ఒక కొత్త పర్యాయ పదం ఏదైనప్పటికీ కూడా మనం చూసాం, దేశంలో ఒక అన్యాయం జరిగితే, ఒక అక్రమాలు జరిగితే, ఒక అవినీతి జరిగితేనో లేదు, తమ కష్టపడి సంవత్సర కాలం అంతా కష్టపడి మరి పోటీ పరీక్షలు సిద్ధమైతే ఆ పేపర్ లీక్ అయితే వారి పడ్డ వేదన, ఆవేదన, బాధ, వారి కష్టం అంతా వృధా కావడంతో ఏ రకంగా ఆ యూత్ చేసినటువంటి ఏ రాజకీయ పార్టీ ఎవరు చేయనటువంటి ఒక శాతం అది దేశ స్వతంత్రోద్యమంలో కావచ్చు, నిన్నటి నీట్ పేపర్ లీకు సందర్భంగా జరిగిన ఉద్యమం కావచ్చు. కంపారిజన్ కాదు కానీ బట్ అంటే తలుచుకుంటే యూత్ అనేటువంటిది నిజంగా జాగృతం అయితే, మేల్కొంటే, చైతన్యం ఉంటే, నిజానికి దేశం గురించి ఆలోచిస్తే, అక్రమాల గురించి ఆలోచిస్తే, అన్యాయం గురించి ఆలోచిస్తే ఎంతటి మరి మన్నపటినైనా బంధించి చివరికి కిందకి భూమి మీద తీసుకురాగలుగుతారు అనేటువంటిది రుజువు చేయబడినటువంటి ఈ తరుణంలో మనం స్వతంత్రోద్యమ సంబరాలను నడుపుకుంటున్నాం. ఇదే స్ఫూర్తి, ఇదే స్పిరిట్ ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశం మంచి కోసం, ఈ దేశంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకునే విధంగా ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు లేని మనుషులందరూ ఒకటే అనేటువంటి ఒక సమాజం కావాలి. అదే సమ సమాజం. ఆ సమాజం ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల దాటిన తర్వాత కూడా ఆ అసమానతలు ఉండటం అనేటువంటిది ఒక విచారకరం, ఒక బాధాకరం. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అవినీతికి తావుండకూడదు, అక్రమాలకు తావుండకూడదు. ప్రజలందరూ ఒకటే, కష్టజీవులకి తగిన శ్రమ చేసే వారికి ఫలితం దొక్కాలి, నిరుద్యోగ సమస్య ఉండని, ఆ పేదరికం లేని ఒక సమాజం కావాలని మనందరం కోరుకున్నాం. అదే స్ఫూర్తిగా ఈ స్వతంత్ర ఉద్యమాలు స్పిరిట్ గా తీసుకుని శబదం భూని మనందరం మన వంతు, ఇందాక రాజుగారు చెప్పినట్టు ఎవరు ఎక్కడున్నా మన వంతు కర్తవ్యం, మన వృత్తాభక్తిగా చెప్తుంటారు. భారతి నిర్మించినప్పుడు సీతని రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు అని వృత్తాభక్తి అనేటువంటి పదం మన చరిత్రలో వింటాం. ఆ రకంగా వృత్తాభక్తిగా మన వంతు కర్తవ్యం తోటి మనిషికి సహాయం చేస్తే అదే సమాజ పురోభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్.